కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. 2023 సంవత్సరంలో చివరి నెల, మరి ఇది చివరి గురువారం, మరి ఈ సంవత్సరానికి ఇది చివరి యవనస్తుల కూడిక. మరి దేవుడు జనవరి నెల మొదలుకొని మరి ఈ యొక్క 11 నెలలు ఎంతగానో నడిపించి ఈ యొక్క 12 నెలల్లో ఈ రీతిగా మరి మనందరూ కూడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. అందులో తల వంచి ప్రార్థనలోకి వచ్చి, మహాగణుడు మహోన్నతుడా, నీ యొక్క జ్ఞానం మాకు దయచేసి ఆ ప్రభుత్వని ఈ యొక్క యవనస్తుల కూడికలో చక్కగా ఆ ప్రభుత్వని నీ లేఖనం నుండి ఆ ప్రభుత్వని ఆత్మ ద్వారా చక్కటి వర్తమానం ఆ ప్రభుత్వని ఇక్కడ దయచేయవచ్చు. ఆ వర్తమానం వారి హృదయంలో బదులుగా చేసుకుని ఆ ప్రభుత్వని దాని ప్రకారం వారు జీవించడానికి కృప చూపించుకొని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు యవనస్తుల కూడికలో ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం. వన్ ఈజ్ డిలిజెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ లేజీ. శ్రద్ధ గలవాడు సోమరి. లేజీ అంటే మనకు తెలిసింది కదా, సోమరిపోతు. డిలిజెంట్ అంటే శ్రద్ధగా పనిచేసేవాడు. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారి జీవితం ఎలా ఉంటుంది, ఎవరైతే సోమరిపోతులు ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుంది, లేదా వారు ఎట్టి రీతిగా ఉంటారు, అది మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది. సామెతలు 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. చాలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం అనుకున్నాం కదా. ఒకటి శ్రద్ధ గలవాడు, ఇంకొకడు సోమరి. ఇక్కడ చాలా చక్కగా రాయబడింది. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది. శ్రద్ధగా పని చేసేవాడట ఏలుబడి అంటే అనేక మంది మీద అధికారిగా ఉంటాడు. శ్రద్ధగా ఉన్నవారు. ఎవరైతే తన పనిలో చక్కగా శ్రద్ధ కలిగి ఏదైతే పని నీకు అప్పగించబడిందో ఆ పని నీ స్థాయి శక్తిలా చేస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదము, దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నువ్వేం చేస్తావంటే అనేక మంది నువ్వు ఏలుబడి చేస్తావు. శ్రద్ధగా పని చేసేవాడంటే దాని అర్థం మంచి పొజిషన్ లో ఉంటాడని. అందుకనే పిల్లలు అంటాం శ్రద్ధగా చదువుకోమా అంటారు. వేరే చోట దృష్టి పెట్టకుండా నువ్వు చదివే దాని మీద దృష్టి పెట్టి చదవమంటారు. నువ్వు చదివే దాన్ని దృష్టి పెట్టి చదివితే శ్రద్ధగా చదివినప్పుడు అది నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు నువ్వు ఎట్టి రీతిగా ఉంటావంటే దేవుని వాక్యము తెలుస్తుంది. నువ్వు ఏలుబడి చేయను అంటే నువ్వు మంచి పొజిషన్ లో ఉంటావని దేవుని వాక్యము తెలుస్తుంది. రెండవ రకం వారు ఉన్నారు సోమరులు. సోమరులక వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వెట్టి పనులు చేస్తారు. అంటే వారు మరి చాలా దీన స్థితిలో, మరి చాలా తక్కువ స్థితిలో ఉంటూ వారు ఏదైతే శ్రద్ధగా లేకుండా వారు తగిన సమయం ముందు మరి చక్కగా చదువుకోవడం కావచ్చు, చక్కని ప్రవర్తన లేకపోవడం వల్ల వారి పని ఎలా ఉంటుందంటే వెట్టి పనులు చేస్తుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది వ్యక్తిగతంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. నీవు దేవుని పని శ్రద్ధగా చేసినప్పుడు దేవుడు నిన్ను చక్కని స్థితిలో ఉంచుతాడు. ఒకవేళ దేవుని పని నువ్వు మరి చక్కగా కాకుండా మరి సోమరిగా ఉంటూ దేవుని పని నువ్వు అశ్రద్ధ చేసినట్లయితే నీ జీవితము అలా అట్టడుగునే ఉంటుంది. అందుకనే సామెతలు మరి రాజైన సొలొమోను అంటాడు చేమలను చూసి నేర్చుకోమని అంటాడు. చూడండి ఆ మాట ఉంటుంది. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. చాలు. ఇక్కడ సోమరి గురించి దేవుని వాక్యము రాయబడింది.
చీమల దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకో. పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, లేదంటే టీచర్స్ చెప్తారు, లెక్చరర్స్ చెప్తారు, విశ్వాసులకి దైవజనుడు చెప్తాడు. అయితే మనందరికీ దేవుడు మరి తప్పు వెళ్తుంటే తప్పు మాత్రం నడిపిస్తుంటాడు సరైన మార్గంలో. చీమలకి ఎవరు చెప్తారని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎప్పుడైనా గమనించండి, చాలా డీప్ గా అబ్జర్వ్ చేయండి, నిశ్చితంగా గమనించండి. ఒక చీమ వెంబడ అదే అలా లైన్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆహారం ఉందో దాన్ని తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఒక చోటు వెళ్ళి కూర్చుకుంటుంది. దానికి ఎవరు చెప్పారు? దానికి చీమలకు ఇటు రీతిగా ఉండాలి, దేవుడే అటు రీతిగా జ్ఞానం ఇచ్చారు. చీమలకు పైన అధికారి లేకపోయినప్పటికీ ఏం చేస్తున్నాయి? చక్కగా మరి నడుచుకుంటున్నాయి. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉంటారు, మరి బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, టీచర్స్, లెక్చరర్స్, దైవజనులు అందరూ చెప్తున్నా సరే మనం ఏం చేస్తామంటే శ్రద్ధగా నడుచుకోం. దానివల్ల ఏంటంటే సోమరి వెట్టి పనులు చేస్తాడట, శ్రద్ధగా ఉన్నవాడు ఏలుబడి చేస్తాడట. మరి ఇక్కడ రాజైన సొలొమోను అంటాడు, చీమలను చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో. నువ్వు ఎందాక సోమరి బద్ధకంగా ఉంటావు, దాన్ని విడిచిపెట్టి నీవు నీ పనిలో ఉత్తేజంగా కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవుస్తుంది. శ్రద్ధగా పని చేసేవాడు మొదట ఏలుబడి చేస్తాడు, సోమరి వాడు వెట్టి పనులు చేస్తాడు. 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. శ్రద్ధగా పని చేసేవాడు మంచి పొజిషన్ లో ఉంటాడు, సోమరి వాడు మరి చిన్న చిన్న పనులు చేసుకుంటాడు. ఇది మొదటిది. రెండవది చూద్దాం, సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. చాలు. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుని వాక్యం తెలుస్తుంది. సామెతలు తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వారిని అల్పులు ఎదుటి కాదు రాజులు ఎదుటి నిలబడతారని దేవుని వాక్యం తెలుస్తుంది. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో, యవనస్తులు ఉన్నారు ఇక్కడ, మీరు జాగ్రత్తగా దీన్ని అడాప్ట్ చేసుకుంటే కనుక శ్రద్ధగా పని చేస్తున్నారు అనుకోండి, మీ ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా సరే, అప్పుడు ఏం చేస్తుందంటే మీ యొక్క ఇమ్మీడియట్ బాస్ కానీ ఇమ్మీడియట్ మేనేజర్ మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీకు నెక్స్ట్ పొజిషన్ తీసుకెళ్తారు. అలా కాకుండా నీకు అప్ చెప్పిన టాస్క్ నువ్వు పక్కన పెట్టి ఇన్ టైం లో చేయకపోతే నీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ ఏం చేస్తారంటే ఇవన్నీ కట్ చేస్తారు. అందుకు చెప్పిన దేవుని వాక్యం, శ్రద్ధగా పని చేయవలన ఐశ్వర్యవంతులు అవుతారు. నీవు దేవుని పని శ్రద్ధగా చేసావుతో దేవుడు నీ కొరకు పరలోకంలో చక్కటి బహుమతిని సిద్ధపరుస్తాడు. దేవుని పనిని అశ్రద్ధ చేసినట్లయితే వారు అయితే శాపగ్రస్తులు అవుతారు. ఇక్కడ ఇహలోక సంబంధంలో మనం చూసినట్లయితే నీవు శ్రద్ధగా పనిచి నీ పని ఏదైతే నీకు అప్పచెప్పబడిందో సంఘంలో కావచ్చు, లేదంటే నీ యొక్క జాబ్ లో కావచ్చు, నీ బిజినెస్ లో కావచ్చు, ఎక్కడైనప్పటికీ నీ పని నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు నీవు దాని యొక్క ఫలమును అనుభవిస్తావు. ఒకవేళ శ్రద్ధగా పని చేయకుండా నీవు ఎలా ఉంటే బద్ధకంగా పని చేసిన వాడు దరిద్రుడు. ఎప్పుడైనా పెద్దవాళ్ళు వెళ్తారు, పొద్దెక్కి దాకా లేగలేదు ఏమంటారు తర్వాత? అలాగా శ్రద్ధగా పని చేసేవాడు ఐశ్వర్యంతునే, పొద్దెక్కేవాడు పడుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు యవనస్తులు అందరూ ఏం చేస్తారు? 8-9 గంటలుగా ఎవరు లేవట్లేదు. ఉదయ కాలంలోనే లేచి వేకువజామునే దేవునికి మొరపెట్టి నీ పనులను చేసుకుంటూ నీ పనులను శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నీవు ఐశ్వర్యవంతులు అవుతావు. అట్టి రీతిగా కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి నీ యొక్క వ్యక్తిగత విషయంలో సోమరిపోతుతనంగా ఉంటే కనుక, నీ శరీరానికి నీ సుఖాన్ని నువ్వు నేర్పిస్తే కనుక నీ వెట్టి పనులు చేయాల్సి వస్తుంది, నీవు దరిద్రుడు అవ్వాల్సి వస్తుంది. శ్రద్ధగా పని చేసేవాడు మొదటిగా ఏలుబడి చేస్తారు, రెండవదిగా ఐశ్వర్యవంతులు అవుతారు. సోమరి మరి మొదటిగా వెట్టి పనులు చేస్తాడు. అటువంటి సోమరిగా ఉన్న వాళ్ళు ఏంటంటే వారి చివరి స్థితి ఎలా ఉంటుందంటే, వారి స్థితి ఎలా ఉంటుందంటే వెట్టి పనులు చేస్తారు, వారు
దరిద్రులు అవుతారు. మూడవదిగా చూద్దాం, సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని ఉమ్. వాని ప్రాణము నాకేమీయో దొరకదు. ఉమ్. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. చాలా. మరి మూడవది, శ్రద్ధ గల వారు మంచి చక్కగా పుష్టిగా ఉంటారు. సోమరి ఎలా ఉంటాడంటే ఆశిస్తాడు కానీ వాడికి ఏమీ దొరకదు. ఇక్కడ రాయబడింది, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణములకు ఏమీ దొరకదు. ఎందుకు దొరకదండి? సోమరి ఆశపడతాడు కానీ ఎందుకు దొరకదు? నువ్వు చేయమన్న పని టైంకి చేయకపోతే నీకు వచ్చే ప్రతిఫలం రాదు. ప్రతి దాంట్లో డెడ్ లైన్స్ ఎక్కువైపోయినాయి. ఆ డెడ్ లైన్ ప్రకారం చేస్తేనే నీకు తగిన బెనిఫిట్ వస్తుంది. నువ్వు ఆ డెడ్ లైన్ వరకు పడుకుని లేదంటే నీ పన్ను చూసుకుంటూ తర్వాత చేస్తానన్నా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుచేత ఇక్కడ లేఖనంలో సోమరి ఆశపడతారంటే కానీ కళలు కంటారు. చాలా మంది మంచి మంది కళ్ళకు కంటారు. మీరు యవన ప్రాయంలో ఎప్పుడు గమనించండి, చక్కగా కళ్ళ కంటారు కానీ దాని కార్యరూపము దాల్చు. మరి మన మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు అన్నారు, మంచి కళలు కనండి, దాన్ని సాధనం చేసుకున్నారు. మనము చాలా మంది యవనస్తులు ఏంటంటే కళలు కంటారు కానీ దాన్ని సాధకం చేయలేదు. దేవుడి వాక్యం ఏమంటుందంటే, నువ్వు శ్రద్ధగా పనిచే, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, ఏలుబడి చేస్తావు, నువ్వు పుష్టిగా ఉంటావు. నువ్వు పుష్టిగా ఉండాలన్నా, నీ యొక్క మంచి పొజిషన్ కావాలన్నా నువ్వు శ్రద్ధగా పనిచేయాలి. నీ యొక్క ప్రతి విషయంలో నువ్వు శ్రద్ధను వహించినప్పుడు నీ యొక్క ఆ యొక్క పనిని ఏం చేస్తుంటే నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. అతి రీతిగా కాకుండా నువ్వు లేచిగా ఉంటే కనుక నేనేం చేస్తుందంటే అదే నిన్ను ఆ బద్ధకమే లేక సోమరి బద్దమే నిన్ను అధపాతాళానికి తీసుకువెళ్ళిపోతుంది. శ్రద్ధగా పనిచేసేవాడు మొదటిగా ఎలుబడి చేయను, రెండవది ఐశ్వర్యవంతుడు అవుతాడు, మూడవది మంచి పుష్టిగా ఉంటాడు. మరి సోమరిపోతు మరి ఏం చేస్తుంటే వెట్టి పనులు చేస్తాడు, రెండవది వాడు దరిద్రుడు అవుతాడు, వాడికి ఆశపడతాడు కానీ ఏమీ దొరకదు. నాలుగవదిగా చూద్దాం, సామెతలు 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గల వారి ఎడల ఉమ్. లాభకరములు, ఉమ్. కలిమి లేక పని చేయవని శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. సామెతలు 21వ అధ్యాయం 5వ వచనం. మరి నాలుగవదిగా శ్రద్ధగా పనిచేసే వారికి లాభం వస్తుందట, బద్ధకంగా పనిచేసే వారికి నష్టం వస్తుందట. ఇది వాస్తవమే కదండి. శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వారికి ఇక్కడ 21వ అధ్యాయం 5వ వచనం, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. వారు యోచన అంటే ఆలోచనలన్నీ చాలా లాభకరంగా ఉంటాయి. ఎలా ఆలోచిస్తారంటే శ్రద్ధగా ఆలోచించి దాన్ని ఫోర్కాస్ట్ చేస్తారు. ఈ పని చేయడం వల్ల మనకి ఎంతవరకు మనం ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతాం అని ఆలోచిస్తారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అనకూడదు కానీ వారికి ఇంకా ఏమైనా ముందు చూపు ఎటువంటి ఆలోచనలు అనుకున్న తడుగానే పని మొదలెడతారు. వాళ్ళు ఏంటంటే నష్టాన్ని పొడిపించుకుంటారు. అందుచేత దేవుడి వాక్యం సెలవుస్తుంది, నువ్వు శ్రద్ధగా ఉంటూ నువ్వేం చేయాలి, దేవుని మీద ఆధారపడు. నీ యొక్క చక్కటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీవు చేసే ప్రతి ప్రయత్నంలోనూ నీకు లాభము సమకూరుతుంది. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు అడగాలి, జ్ఞానాత్మను తెలుగునాత్మను నాకు దయచేయ ప్రభా, నేను శ్రద్ధగా పనిచేయమని నీవే నాకు సహాయం చేయమని నీవు దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు అటువంటి జ్ఞానము గల ఆత్మను, శ్రద్ధగా పనిచేసే ఆత్మను, తెలుగుగల ఆత్మను దేవుడు దయచేసినప్పుడు నువ్వేంటి 4 స్వతంత్రించుకుంటావు. నువ్వు ఏ పని చేసినప్పటికీ అది లాభదాయకంగా ఉంటుంది. ఆలోచన లేకుండా ఇటువంటి నీకు ముందు చూపు లేకుండా పని చేసినట్లయితే నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. కానీ అతి రీతిగా కాకుండా ఉండాలంటే వేయించాలంటే నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు శ్రద్ధగా ఉంటూ వేయించాలంటే దేవుడి మీద ఆధారపడి, అయ్యా నాకు జ్ఞానము గల ఆత్మ నాకు దయచేయబోతుంది, నా యొక్క జ్ఞానము సరిపోదు, నీ జ్ఞానం ప్రకారం నువ్వు నన్ను నడిపించినప్పుడు మరి 4 విషయాలు శ్రద్ధ గల వారు సొంతము చేసుకుంటారు. వారు చక్కగా ఏలుబడి చేస్తారు.
పుష్టిగా ఉంటారు, వారు లాభము సంపాదించుకుంటారు, మంచి ఐశ్వర్యంగా ఉంటారు. ఎవరైతే సోమరిగా ఉంటారో దీనికి వయసు వర్షాలు ఉంటారు, వారికి నష్టం వస్తుంది, దరిద్రులు అవుతారు, వెట్టి పనులు చేయవలసింది. వారు ఏమై ఆశపడినప్పటికీ వారికి ఏమీ దొరకదు. అయితే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటానట దేవుడు నిన్ను హెచ్చిస్తాడట. దేవుని ఆజ్ఞలను, కట్టడలను ఏదైతే దేవుడు పొందుపరిచాడో దైవ గ్రంథంలో అవన్నీ నువ్వు శ్రద్ధగా మరి పాటిస్తూ దాని ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చింపబడే స్థితిలో ఉండాలని ఆశించినట్లయితే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుడు కొన్ని కట్టలు ఇచ్చాడు, దాని ప్రకారము నువ్వు నడుచుకోవాలి. నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వేంటంటే అన్ని జన్మల్లోని కన్నా నీ యొక్క రక్త సంబంధికులు కావచ్చు, నీ యొక్క మరి తోటి విద్యార్థులు కావచ్చు, నీ రూమ్మేట్స్ కావచ్చు, నీ యొక్క కాలేజ్ మేట్స్ కావచ్చు, అందరికన్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అటు హెచ్చించే స్థితిలో ఉండాలంటే దేవుడు అంటాడు శ్రద్ధగా విని, యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించేవన్నీ నువ్వు దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నేను నిన్ను హెచ్చిస్తానంటాడు. ఇవన్నీ శ్రద్ధగా ఎవరైతే వింటారో, శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వారికి దేవుడిచ్చే వాగ్దానాలు. అయితే అశ్రద్ధగా పనిచేసే వారికి కూడా దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. చాలు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు దేవుని మందిరం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, విశ్వాసం విషయంలో కానీ, వాక్యము ధ్యానం చేయడం విషయంలో కానీ, దేవునికి సంబంధించి ఏ పని విషయంలో కానీ నువ్వు అశ్రద్ధ కలిగి ఉన్నప్పుడు శాపగ్రస్తుడు అవుతాడు దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంత్ ఉంటుంది. దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రొక్లైమర్లు ఒకరికి వాక్యము బోధించే తలాంత్ ఉంటుంది, ఒకరికి చక్కగా పాటలు పాడే తలాంత్ ఉంటుంది, ఒకరికి మందిర పరిచయంలో తలాంత్ ఉంటుంది, ఇంకొకరికి సాక్ష్యము తెలియజేసి దేవుని మందిరానికి నడిపించే తలాంత్ ఉంటుంది. ఒక్కొక్కరికి దేవుడు ఒక తలాంత్ ఇస్తాడు. ఆ తలాంతు దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దానిని దేవుని మహిమార్థమే వాడాలి. ఇప్పుడు దేవుని పరిచయం, ఆ పరిచయంలో సంఘ పరిచయం కావచ్చు, నీకు దేవుడు చేసిన మేలుని ఎదుటి వారికి చెప్పి దేవుని మందిరాన్ని నడిపించే విషయం కావచ్చు, ఏదేమైనప్పటికీ నీకు పాటలు పాడే తలాంతం ఉండొచ్చు, ఏదైనప్పటికీ సరే ఆ తలాంతును వెలవాడాలంటే శ్రద్ధగా జాగ్రత్తగా వాడాలి. ఒకవేళ అటు రీతిగా కాకుండా నువ్వు అశ్రద్ధ చేసినట్లయితే శాపము మనము కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. నువ్వు శ్రద్ధగా పని చేసినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ అశ్రద్ధగా పని చేసినట్లయితే శాపము మనమే కొని తెచ్చుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు ఏది పొందుకోవాలన్నా మన స్వయం కృపాధారమే. అంతేనమ్మా? ఏది చేస్తే మనం చేజేతులా చేసుకోవచ్చు. శ్రద్ధగా పని చేస్తే దేవుడు హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు నీకు లాభం ఇస్తాడు, నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావు. అటు రీతి కాకుండా అశ్రద్ధగా చేసినట్లయితే నీవు శాపం కొని తెచ్చుకుంటావు, వెట్టి పనులు చేయాల్సి, దరిద్రులు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నీవు ఒక యవనస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ దేవుని పని విషయంలో కావచ్చు, ఏ పని అయినప్పటికీ నీవు శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుచేతనే దైవజనులు చెప్తారు, ప్రతిసారి
వాక్యము బోధించేటప్పుడు శ్రద్ధగా వినండి అమ్మా. చాలా మందిని గమనించినట్లయితే మేము ఎప్పుడైనా సరే ఎవరైనప్పటికీ పుల్పిట్ మీద ఇలా చూస్తే తెలిసిపోతుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, హావభావాలు వేరే వేరేగా ఉంటుంటాయి. కొంతమంది వేరే వేరే ఆలోచిస్తుంటారు, పక్కన చూపులు చూస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఫోన్ చూసుకుంటుంటారు. నీవు దేవుని వాక్యము మందిరంలో దైవజనుడు బోధిస్తున్నప్పుడు నీవు దేవుని వాక్యము మీద శ్రద్ధ పెట్టాలి. అందుచేత ప్రసంగిలో ఉంటుంది, నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటే నీ ప్రవర్తన లేదా నువ్వు శ్రద్ధగా చేయాలన్నా దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు, ఒకవేళ తప్పుడు దారిలో మనం ప్రయాణం చేద్దాం అనుకుంటున్నప్పటికీ ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని తడుతుంటది. ఇలా తడుతుంటది. ఇప్పుడు మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ ఎప్పుడైనా నేను ఉదయకాలం కొంచెం నీరసంగా ప్రార్థన చేస్తుంటే అనిపిస్తుంది చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటుంది, లేచి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. అటువంటి అనుభవం ఎదురైనా సరే దాన్ని సోమరిపోతు వలె మనం పక్కన పెట్టేస్తుంది కనుక అప్పుడు ఇందాక 4 విషయాలు చూసాం కదా, ఒక దాని వెంబడి ఒకటి మనం పొందుకుంటాం. దానిని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, లేదంటే శ్రద్ధగా పని చేస్తానండి దేవుని యొక్క నుండి దేవుని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరంతటి వారే ఆలోచన చేద్దాం. దేవుడి వాక్యమును మనం ఎన్నిటిలో దించినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఇప్పటివరకు యాప్రతిని నీవు మాతో మాట్లాడే వాక్య భాగం బట్టి నీకు స్తోత్రం. శ్రద్ధగా పనిచేసేవారు, శ్రద్ధగా నీ మాట వినేవారు హెచ్చించబడతారన్నావయ్యా ప్రభుత్వని. అశ్రద్ధగా నీ కార్యములు చేసేవాడు శాపగ్రస్తులవుతారు. యాప్రతిని మేము యాప్రతిని నీ పనిని శ్రద్ధగా చేసేందుకు నీ మాటలు మేము శ్రద్ధగా విని హెచ్చించేబడే రీతిలో మేము ఉండాలని కృప చూపించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు అయ్యా నీ చేతికి అప్పచెప్తున్నాం. నీవే యాప్రతిని ప్రతి ఒక్కరు బలపరచమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.